సర్కార్. Let me welcome Suresh Kondeti garu on stage please. Let me welcome Jafar garu on stage please. Let me welcome Murthy garu on stage please. Let me welcome Prabhu garu on stage please. మామూలుగా మీరు అసలు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అయితే సార్? 40 years ఇండస్ట్రీ. మీకెన్ని ఏళ్ళు సార్? చెప్పను. యాంకరింగ్ ఎలా ఉంటుంది సార్? తోపు మీరు. బిస్కెట్లు బాగా వేస్తున్నారు. కూటి కోసం కోటి విద్యలు, ఇది ఒక విద్య సార్. మా దగ్గర ఒక బిస్కెట్ 2 బిస్కెట్లు ఉంటాయి, మీ దగ్గర ఏకంగా ఫ్యాక్టరీ ఉంది సార్. అసలు బిస్కెట్లనే జీవనోపాధిగా 25 లక్షలు నీకు హీరోగా ఓ సినిమా చేయడం కోసం అడ్వాన్స్ ఇస్తాను. అంటే విష్ణువే హీరోయినా? మీతో పాటు ఇంకో హీరోయిన్ కూడా ఉంటుంది. ఇంకొకరు ఎవరు ఉంటారు సార్? క్రేజీ హీరోయిన్ ఉంటుంది. ఎవరైనా క్రేజీ హీరోయిన్ అంటే మీ దృష్టిలో నేను క్రేజీ హీరోయిన్ కా అవ్వలేదు. నువ్వు సూపర్ క్రేజీ అని ఆయన. నేను చనిపోతే నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు కానీ నువ్వు ఏడిస్తే నేను చనిపోతా. ఈ డైలాగ్ వినపడని మీ షో అనేది ఉండదేమో అసలు. ఇంతకుముందు నేను చూశాను అసలు ఓఆర్ఆర్ అప్రోచ్ ఏంటి అవుటర్ రింగ్ రోడ్. ఓకే 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 సార్ హీరోయిన్లు వస్తే వాళ్ళు అడిగే క్వశ్చన్లు వేరుగా ఉంటాయి. నెక్స్ట్ ఇంటర్వ్యూ నేను మూర్తి గారు ఇద్దరు కలిసి సుధీర్ని చేస్తున్నాం. ఆయన మేసే జోకులన్నీ ఎక్కువ నైట్ చుట్టూ తిరుగుతుంటాయి కదా. జాము రాత్రి విత్ సుధీర్. జామురాత్రులు చాలా గడిపాము మేము. వద్దులేడు సార్ జామరాత్రి గురించి. ఇప్పుడు రేపు పొద్దునంతా ఇదే ఉండదేమో అన్న ఎప్పుడు జామరాత్రి అని అడుగుతారు. డబ్బులు పోయే క్వశ్చన్ ఎప్పటిదాకా ఎవరు మర్చిపో. ఉప్పును మాత్రం లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటా. ఆయన పెరుగులో కూడా ఉప్పు లేకుండా తిండి. ఆయన మాట్లాడి మీ ఎక్కడ భోజనం చేస్తాను అనుకో సాల్ట్ 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 అని అడుగుతాడు ఆయన. కొండి నువ్వు బయటికి రండి సంగతి చెప్తా. ఇవాళ క్వశ్చన్లు అన్ని కిచెన్ చుట్టూ తిరుగుతున్నాయి. నేను ఎక్కువ బెడ్రూమ్ కిచెన్ ఎక్కువ వాడుతూ ఉంటాను సార్. అంటే మీకు ఆకలి ఎక్కువ కదా. సినిమా టైటిల్ తెలుసా? నెక్స్ట్ ఆటగాడు. ఆటగాడు ఆయన ముందు వేటాడతారు, తర్వాత ఆట ఆడతాడు. ఇప్పటిదాకా నేను మిమ్మల్ని అందరినీ ఇంటర్వ్యూలు చూసి చాలా సైలెంట్ అనుకున్నా. ఇక్కడ స్టేజ్ మీదకి వస్తే తెలుస్తుంది.